జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైన తరువాత, ఆ తర్వాత వాళ్ళ పార్టీ కార్యకర్తలు, శ్రేణుల మీద దాడులు, దౌర్జన్యాలు అండ్ అదే సమయంలోనే వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడాలు, ఇవి వరుసపెట్టి జరుగుతూ పోతూ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా అది పెరుగుతూ పోతూ ఉంది. సో ఈ అన్ని పరిస్థితుల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి రావడం కోసం ఎక్కువ టైం తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఒక రకంగా ఆయన ఫీల్డ్లోకి తీసుకొని వస్తున్నది కూడా కూటమి ప్రభుత్వమే. ఇప్పటికే చాలాసార్లు జగన్ గారు బయటకు వచ్చారు వాళ్ళ పార్టీ కార్యకర్తల పరామర్శ కోసం అని చెప్పి మరో కార్యక్రమంలో పాల్గొనడం కోసమని. సో ఆయన బయటకు వస్తే జనాలు ఏ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందో మనం చూసాం. అండ్ ఈ సంక్రాంతి తర్వాత పార్టీ కార్యకర్తలను కలవడం కోసం ప్రతి వారం 2 నుంచి 3 రోజులు జనం ఫీల్డ్లోకి వస్తూ ఉన్నాను. నిద్ర కూడా అక్కడే చేస్తాను. ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకొని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలను కూడా కలవబోతున్నాను అని చెప్పి ఇప్పటికే ప్రకటించి ఉన్నారు ఆయనే స్వయాన. అండ్ తాను యూకే పర్యటనగానే ముగించుకొని రావాలి, సంక్రాంతి తర్వాత అన్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ నెల ఎండింగ్ అనుకున్నారు, కానీ బట్ ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ ముహూర్తం అయితే ఫిక్స్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి వైసీపీ నుంచి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. బట్ 2 రోజులు అటా ఇటా జగన్ గారు అయితే జనంలోకి రాబోతున్నారు. దానికి సంబంధించిన ముహూర్తాన్ని వైసీపీ దాదాపు ఫిక్స్ చేసింది. కొన్ని మార్పులు జరిగితే కానీ అటు ఇటు కావచ్చు అంతే. ఒకటైతే ఫ్యాక్ట్, జగన్ గారు జనంలోకి వచ్చారు అంటే విపరీతమైన జనస్పందన ఉంటుంది. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నుంచే కాదు, ప్రభుత్వాన్ని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నటువంటి వర్గాల నుంచి కూడా జగన్ గారికి డెఫినెట్లీ మద్దతు దక్కచ్చు. అండ్ జగన్ గారు జనంలో కనుక ఎంటర్ అయితే 5 సంవత్సరాల తన పరిపాలనా కాలంలో చేసినటువంటి మంచిని ప్రొజెక్ట్ చేస్తారు. ఈ 7 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు, ఎలా మాట తప్పారు, ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, ఏ విధంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, ఏ విధంగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ ఆయన హైలైట్ చేయడంతో పాటు ఆయన పాలనతో జనాల్లో పోలిక తీసుకురావడం మాత్రం ఏమంటారు, అది మాత్రం ముమ్మాటికి జరుగుతుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల ఏదో పథకం రూపంలో జనాల్లోకి వచ్చేసుకోండి అకౌంట్లలోకి. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. సో ఆయన జనంలోకి వస్తే స్పందన భారీగా ఉంటుంది. ప్రభుత్వం మీద మరింత వ్యతిరేకత పెరగడానికి తన పర్యటనలు అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయి.